నేను చిట్టుబాబు గారు పెద్ద అబ్బాయిని నిన్న అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. డయాలసిస్ చేసేటప్పుడు ఆల్రెడీ ఐసీయూలో ఉన్నప్పుడు ఈ డయాలసిస్ నిమిత్తం అరెస్ట్ అయింది. నౌ ఇవాళ ఇక్కడ ఫర్ పబ్లిక్ వ్యూ కోసం పెట్టాము ఇక్కడ ఫిలిం చేంబర్లో. ఇవాళ కుదరట్లేదు అంత్యక్రియలు అన్ని చేయడానికి. సో మోస్ట్ ప్రాబబ్లీ టుమారో మేము అంత్యక్రియల టైమింగ్ అంతా మేము విల్ బి డూయింగ్ మహాప్రస్థానమా లేదా వేరే ఏదైనా స్పాట్ లైక్ ఫ్యామిలీ హ్యాస్ టు సిట్ అండ్ డిసైడ్. అది నేను త్వరలో తెలియపరుస్తాను మీ అందరికీ. అన్ని విడిచి వెళ్ళడం నిన్నటి రోజున చాలా బాధాకరం. ఎక్కడ ఏ అంశం పైన మాట్లాడాలన్నా, ఎవరి గురించి ప్రశ్నించాలన్నా కంచు కంఠంలా తన గళాన్ని వినిపిస్తూ నిజం వైపు మాట్లాడేవారు. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా నేను నిజం వైపే ఉంటాను. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా నిబద్ధతతో పనిచేశారు. చాలా చాలా ఆయన ఎన్ని విజయాలను చూశారో, ఎన్ని అపజయాలను చూశారో. ప్రజల్లో మనిషిగా బ్రతికారు. నన్ను ఎక్కడ కనిపించిన అమ్మాయి బాగున్నావా అని మాట్లాడతారు. నేనున్నానంటే డిబేట్లో ఇద్దరం కలిసి అన్ని నాకు షేర్ చేసేవారు. ఇంకా ఎక్కువ అనుబంధం ఏంటంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి కలిసి చదువుకోవడం వల్ల మాకు ఇంకొంచెం ఎక్కువ బాగా దగ్గర సంబంధం. ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు గారు అంకుల్ లేకపోవడం చాలా బాధాకరం అండి. మీడియాకి చాలా ఎసెట్, ఆయన మీడియాకి చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రతిసారి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేమంతా. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కలగజేయాలని, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు సద్గతి కలగాలని కోరుకుంటున్నాను. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్టుగా ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆయన మాటలు ఎప్పుడు మన మధ్యనే ఉంటాయి. ఆయన పాటలో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచిని అందరికి పంచాలని కోరుకుంటూ, ఒక మంచి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధాతప్త హృదయంతో అశ్రునివాళి ఘటిస్తున్నాం, అంజలి ఘటిస్తున్నాం. ఓం శాంతి. త్రిపురనేని చిట్టిబాబు గారు మరణం నిజంగా మా ఇండస్ట్రీకి దిగ్భ్రాంతి చెందే విషయమే. ముందుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి వారికి, వారి కుటుంబ సభ్యులకి, ప్రతి ఒక్కరికి మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందుగా చిట్టిబాబు గారు ఒక గొప్ప దర్శకుడు, నిర్మాత, రాజకీయ విశ్లేషకుడు. ఇవన్నీ అయినప్పటికీ నాకు తెలిసి దగ్గర దగ్గర 30-40 సినిమాలో వారు నటుడుగా నటించారు. వారి గురించి చెప్పాలంటే మాకున్న అనుబంధం, వారితో ఎన్నో సభల్లో కలిసి వారితో పాల్గొనటం, ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్లో, అలాగే ఎన్నో రాజకీయ విశ్లేషణలు, టీవీల్లో విశ్లేషణల్లో ఉండటం. చిట్టిబాబు గారు మీకు తెలిసిందే, మొట్టమొదటి సినిమా సంతానం సినిమాతో దర్శకుడుగా మొదలయ్యారు. మురళీమోహన్ గారు హీరో, మోహన్ బాబు గారు నిర్మించారు. అలాగే సో ఏదైనప్పటికీ కొన్ని గొప్ప చిత్రాలకి దర్శకత్వం వహించారు. అలాగే కొన్ని గొప్ప చిత్రాలు లో నటించారు. కో డైరెక్టర్గా కూడా దాదాపు నాకు తెలిసి వారు ఒక 30-40 సినిమాలు కో డైరెక్టర్గా గొప్ప చిత్రాలకి చేశారు. 47. అలాగే మహానుభావులు మీకు అందరికీ తెలిసిందే, త్రిపురనేని మహారథి గారి అబ్బాయి. మహారథి గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, యావత్ ఫిలిం ఇండస్ట్రీకి తెలిసిందే. అలాగే త్రిపురనేని చిట్టిబాబు గారితో చెప్పాల్సిన విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నాను అంటూ విజృంభించేవారు. సోషల్ మీడియా దాదాపు అన్ని ఛానళ్ళలో త్రిపురనేని చిట్టిబాబు గారి విశ్లేషణలు, రాజకీయ విశ్లేషణలు, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి ఏమైనా విశేషాలు ఉన్నా కూడా వాటిపైన విశ్లేషణలు ఇచ్చి అందరితో స్నేహంగా
చాలా బాగుండేవారు. మా అసోసియేషన్కి కూడా అన్ని కార్యక్రమాలకి వచ్చేవారు. మరి ఇటువంటి గొప్ప దర్శకుడు, గొప్ప నటుడు, మంచి మానవతావాది, అలాగే రాజకీయ పరంగా కూడా వారు బీజేపీ పార్టీలో ఉండటం జరిగింది. ఇటువంటి గొప్ప వ్యక్తికి మేము మా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తులకు మరణం అనేది ఉండదు. వారు తీసిన సినిమాల ద్వారా, వారు నిర్మించిన సినిమాల ద్వారా, తీసిన సినిమాల ద్వారా, వారు వేసిన వేషాల ద్వారా ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. జోహార్ త్రిపురనేని చిట్టిబాబు గారు. మెడ్రాస్ వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నం చేసే రోజుల్లో 1 సంవత్సరం పాటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాను దొరక్క. తర్వాత మళ్ళీ మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన ఒక ఆఫీస్లో కలిస్తే ఇలాగ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలనుకున్నాను అంటే, నువ్వు నాకు 6 నెలలుగా తెలుసు కదా, ఎప్పుడు ఎందుకు అడగలేదు నువ్వు అని నన్ను కాపాడి రాజాజీ హాల్కి వచ్చి అక్కడ షూటింగ్ జరుగుతుందని చెప్పారు. అక్కడ వెళ్తే అక్కడ కృష్ణ గారితో షూటింగు, అమ్మాయి మొగుడు మామకి ఎమ్మడు. ఆ సినిమాకి నాకు క్లాప్ ఇచ్చి, క్లాప్ కొట్టడం, క్లాప్ చూపించడం ఇవన్నీ నేర్పి, అప్పటి నుంచి ఆ రోజు ఏం జరిగిందంటే లంచ్ బ్రేక్లో నన్ను ప్రొడక్షన్ అసిస్టెంట్ రా అర్జెంటుగా వచ్చి భోంచేయి అన్నాడు. భోంచేశాను. భోంచేసిన తర్వాత ఈయన నన్ను పిలుస్తున్నాడు, నాగేశ్వరరావు ఎక్కడ అని. భోంచేసి వచ్చాను సార్. ఎక్కడ భోంచేసామంటే అక్కడ జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళంతా ఉన్న దగ్గర అంటే, ఆ ప్రొడక్షన్ అసిస్టెంట్ని పిలిచి బాగా అతను చివాట్లు పెట్టి, ఎవరనుకున్నాం అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఇవాళ జాయిన్ అయ్యాడు, రేపటి నుంచి మాతోనే కూర్చొని ఫోన్ చేస్తాడు అని నాకు కూడా ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి, నువ్వు ఎప్పుడైనా సరే బ్రేక్ అంటే నాతోనే ఉండు, మాతో పాటే ఫోన్ చేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అని చెప్పిన మనిషి. అప్పటి నుంచి నాకు చాలా అన్నయ్య అని పిలిచే చనువు ఉన్న మనిషి. అటువంటి మా అన్నయ్య చిట్టి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. త్రిపురనేని చిట్టి గారు చనిపోయారు, చాలా బాధాకరం. మాకు బాగా కావాల్సిన వారు, వాళ్ళ ఫాదర్ మహారాజ్ గారు, చిట్టి గారు, వాళ్ళ బ్రదర్స్, మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. పద్మాలయకి మాకు చిట్టి గారు బాగా అనుబంధం. మహారాజ్ గారితో చిట్టి గారు ఆత్మశాంతి కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. మాకు ఎంతో సుపరిచితుడు. చెన్నై నుంచి మేము అసిస్టెంట్స్ ఉన్నప్పటి నుంచి ఆయన దర్శకుడు. మేమందరూ ఆయన శిష్యులుగా బాగా పరిచయస్తులుగా తిరిగేవాళ్ళం. ఇక్కడికి వచ్చినా కూడా ఈ సేవా దృక్పథంలో ఉన్న యూనియన్స్లో మేము ఉన్నప్పుడు మాకు చేదోడు వాదోడుగా ఉంటూ తన వాయిస్ని ఎప్పుడు వినిపిస్తున్నాడు. ఆ వాయిసే తర్వాత బీజేపీ తను అన్ని డిబేట్స్లో తన వాదన వినిపిస్తూ అందరి నాలుకలో మనిషిలాగా మెదిలేవాడు. గత 3-4 నెలల నుంచి తన వాయిస్ మొగపోయింది, అనారోగ్య పాలయ్యేది. ఇప్పుడు పర్వదించారు. వారి ఆత్మ శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆ అండలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పివి రామారావు అండి. మా ప్రెసిడెంట్ విఎన్ ఆదిత్య గారు, మా ట్రెజరర్ సాయి రాజేష్ గారు కొంచెం అర్జెంట్ పనులు ఉండటం వల్ల రాలేకపోయారు. తర్వాత మేము వస్తామన్నారు. అలాగే మా కమిటీ మెంబర్స్ అంతా. మా త్రిపురనేని వరప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మంచి దర్శకుడు, నటుడు, రాజకీయ విశ్లేషకుడు. ఆయన మా అసోసియేషన్లో కూడా చాలా కాలం పాటు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇకపోతే నాకు వ్యక్తిగతంగా ఆయన దగ్గర నేను 2 సినిమాలు పనిచేశానండి. నా పేరు దుర్గా, సిల్క్ స్మిత హీరోయిన్, గెలుపు, సుహాసిని, లయ, సౌందర్య వీళ్ళు నటించారు. ఆయన చాలా సహృదయుడు, అందరికీ తలలో నాలుకలాగా ఉండేవారు, ఎవరేం అడిగినా హెల్ప్ చేసేవారు. ముఖ్యంగా మాకు చాలా అనుబంధం ఉంది. అలాగే మా ప్రెసిడెంట్ గారు, మా ట్రెజరర్ గారు, మా టీఎఫ్డిఏ కమిటీ, టీఎఫ్డిఏ అందరి తరఫున వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. నమస్కారం. త్రిపురనేని వరప్రసాద్ శీర్షేకులు అవుతారని నేను ఏ రోజు కూడా ఊహించలేదు. ఎందుకంటే చాలా చిన్న వయసులో ఆయన అనేకమైనటువంటి
సమావేతమైన కార్యక్రమాలు చేశారు. త్రిపురనేని వరప్రసాద్ గారు నాకు చాలా అత్యంత ఆత్మీయుడు. వారి తండ్రి మహారథి గారు, ఆయన కూడా మంచి రచయిత, గొప్ప సాంస్కృతిక కళాకారుడు. అనేకమైనటువంటి రామాయణ మహాభారతాల మీద చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానం చేసినటువంటి మహానుభావుడు. ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని చిన్న వయసులోనే సినిమా రంగంలో ప్రవేశించి ఒక నటుడుగా, దర్శకుడుగా, అలాగే అనేకమైనటువంటి పాత్రలు కూడా నిర్వహించి తెలుగు, తమిళం, కన్నడ వీటిలో అనేకమైనటువంటి సినిమాల్లో కూడా నటించారు. దాదాపుగా 36 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిత్ర పరిశ్రమకు అనేక మందిని కొత్త వారిని కూడా, నటులను, నటీమణులను ముందుకు రావాలని ప్రోత్సహించారు. అలాగే భారతీయ జనతా పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించి సినీ ప్రముఖులందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర చేయడంలో ఆయన కృషి చాలా ఎనలేనటువంటి. ఎప్పుడైనా ఆయన పరహితం కోసం పాటుపడేవాడు కానీ తన సొంతం కోసం పాటుపడలేదు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు చండీగఢ్ కూడా వచ్చారు. అప్పుడు కూడా మీ పిల్లల పరిస్థితి ఏంటంటే సమాజం కోసం వచ్చేటువంటి పనుల గురించి మాట్లాడారు. ఆ రకంగా త్రిపురనేని వరప్రసాద్ గారు సమాజంలో ఒక పక్క సేవా కార్యక్రమాలు నిర్వహించి, రెండో పక్కన సినీ పరిశ్రమకు ఆయన ఉన్నటువంటి అంకిత భావంతో, అకుంఠితమైన దిశతోటి నిస్వార్థంగా సేవలు అందించినటువంటి మా నాయకుడు. ముందు వారి యొక్క వారసత్వాన్ని తీసుకున్నటువంటి త్రిపురనేని మహారాజు గారి నుంచి వరప్రసాద్ గారు వారసత్వంగా తీసుకున్నటువంటి విషయాలు నేటి వరకు కూడా ఆ తరాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నేను వారి మరణం పట్ల నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఆయన మరణము చలనచిత్ర పరిశ్రమ రంగానికి చాలా తీవ్ర లోటుగా నేను భావిస్తా ఉన్నాను. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని నేను భగవంతునితో ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి కూడా ఈ కష్టకాలంలో తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.